లాంగ్ వీడియోస్ వేస్తే ఎక్కువ మనీ వస్తాయా, రీల్స్ వేస్తే ఎక్కువ మనీ వస్తాయా అని అంటున్నారు. అండి, ఫస్ట్ మనం పేజ్ని గ్రో చేస్తున్నాం ఇప్పుడు. సో కొత్త పేజ్, ఇప్పుడు మనం దాని మీద వర్క్ చేస్తున్నట్టయితే లాంగ్ వీడియోస్ పైన ట్రై చేయొద్దు. ఫస్టే మనం ఎంత అమౌంట్ వస్తుంది అన్నది ఆలోచించొద్దు. ఇప్పుడు మీకు అక్కడ మీరు ఒక పేజ్ని రన్ చేసుకుంటూ దాని మీద సంపాదించాలని అనుకుంటున్నారు, ఓకే. కానీ ఫస్ట్ అయితే మనం పేజ్ని బిల్డ్ చేసుకోవాలి కదా. బిల్డ్ చేసుకున్న తర్వాత దానికి రీచ్ వచ్చిన తర్వాత, మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు మనీ గురించి దేనిపైన ఎంత వస్తుంది అన్నది ఆలోచించాలి. సో మనం ఫేస్బుక్ పేజ్ని ఫస్ట్ ఇప్పుడు గ్రో చేస్తున్నాము అని అంటే అప్పుడే మనకు రీచ్ అన్నది రాదు. కాబట్టి మనం లాంగ్ వీడియోస్ కంటే రీల్స్ వేసినట్టయితే మన రీల్స్ అనేది వైరల్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం ఫొటోస్ కూడా వేయొచ్చు, లాంగ్ వీడియోస్ కూడా వేయొచ్చు, ఓకే. సో రీల్స్ అయితే చాలా తొందరగా వైరల్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ రీల్స్ అన్నది వేయడం స్టార్ట్ చేయండి. ఒక 15 days అలా వేయండి, రోజు 5 రీల్స్ అలా. కానీ ఒరిజినల్ రీల్స్ పైననే ట్రై చేయండి, ఓకే. సో 5 రీల్స్ అలా రోజు వేసుకుంటూ రండి, ఓకే. వేసిన తర్వాత మీకు ఒక 15 daysలోనే మీకు ఆ రీచ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మధ్యలో మీరు ఫొటోస్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా వేయొచ్చు. సేమ్ ఇది కంటెంట్ మీద వర్క్ అవుతుంది అని చెప్పి మీరు అట్లా వేసుకుంటూ 3 కూడా మీరు మానిటైజ్ చేసుకోవచ్చు. మీకు అప్పుడు 3 tools కూడా మానిటైజ్ అయిపోతాయి. సో 3 tools తో కూడా మీరు వర్క్ అన్నది చేయొచ్చు. 3 tools తో కూడా మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు అనమాట, ఓకే.